హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. మదర్స్ డే సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి శారీస్ డొనేట్ చేస్తున్నాను కదండి. అందులో పార్ట్ 1 శారీస్ ఆల్రెడీ కొరియర్ పంపించేశాను. ఆ వీడియో మీరు చూశారు. అలాగే పార్ట్ 2 అండ్ పార్ట్ 3 శారీస్ కూడా కొరియర్ అయితే చేయడం అయిపోయిందండి. ఈ వీడియోలో పార్ట్ 2లోని 5 శారీస్ ఎవరికి పంపించాను అనేది చూపిస్తున్నానండి. శారీస్ కోసం చాలామంది మెసేజ్లు అయితే చేశారండి. కానీ నాకు మెసేజ్లు వచ్చిన వాళ్ళకి నేను కాల్ చేసి నిజంగా వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు మంచి శారీస్ కొనుక్కునే సిచ్యువేషన్లో లేరు అన్న వాళ్ళకు మాత్రమే నేను శారీస్ పంపించానండి. శారీస్ పంపించని వాళ్ళు ఏమీ అనుకోవద్దు. మీరు వీళ్ళకన్నా కొంచెం బెటర్ సిచ్యువేషన్లో ఉన్నారు అని నాకు అనిపించినప్పుడు మాత్రమే నేను మీకు పంపించలేదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఫస్ట్ బ్రౌన్ కలర్ శారీ కోసం అయితే రమ అనే అమ్మాయి రాజమండ్రి నుండి మెసేజ్ చేసిందండి. తను ఇదే ఫస్ట్ కాదు, ఇప్పటికే నాకు ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ శారీస్ కోసం అలా మెసేజ్ చేసింది తను నాకు. కానీ తనకన్నా ముందు వేరే వాళ్ళు అడగడం, వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ నీడ్ ఉంది మాకు అని చెప్పడం వల్ల వేరే వాళ్ళకి పంపించేశానండి. తనకి ఇప్పటి వరకు పంపించలేదు. కానీ ఆ అమ్మాయికి నేను చెప్పాను, నీకు ఖచ్చితంగా మంచి శారీ పంపిస్తానమ్మా అని చెప్పి. తను నిన్న వీడియో చూసి ఈ శారీ కావాలక్క అని మెసేజ్ చేసింది. తను వాళ్ళ అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాననిందండి. వాళ్ళైతే చాలా పూర్ సిచ్యువేషన్లో ఉన్నారు, అందుకే ఈ శారీ ఆ అమ్మాయికి పంపించేశాను. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ శారీ కోసం అయితే సత్యవేణి గారు సికింద్రాబాద్ నుండి మెసేజ్ చేశారండి. సత్యవేణి గారు అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఛానల్ని ఫాలో అవుతున్నారు. ఆమె మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. అయితే ఇప్పటివరకు ఎప్పుడూ అడగలేదండి. ఇప్పుడు మదర్స్ డే గిఫ్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను అన్నాను కాబట్టి సత్యవేణి గారు ఈ శారీ కావాలి అని చెప్పేసి అడిగారండి. సో ఆమె కోసం నేను ఈ శారీ పంపిస్తున్నానండి. నెక్స్ట్ ఈ కాటన్ శారీ కోసం అయితే ఎస్తేర్ గారు కాకినాడ నుంచి నాకు మెసేజ్ చేశారండి. ఎస్తేర్ గారు ఈ శారీని వాళ్ళ అమ్మగారికి మదర్స్ డే సందర్భంగా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నారంటండి. నేను ఎవరైనా సరే అమ్మాయిలు వాళ్ళ అమ్మగారికి మదర్స్ డే గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను మీకోసం శారీ పంపిస్తాను అని చెప్పాను కదండి. సో ఆ వీడియో చూసి ఆల్రెడీ ఎస్తర్ గారు కూడా మన సబ్స్క్రైబర్. సో అందుకని వాళ్ళ అమ్మగారికి మదర్స్ డే సందర్భంగా గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి ఈ శారీ నన్ను అడిగారండి. నేను ఆమె కోసం ఈ శారీ పంపించాను. నెక్స్ట్ ఈ శారీ అయితే నేను జియోన్ గారు కాకినాడకి పంపించానండి. ఈమె కోసం అయితే వాళ్ళ వదిన గారు నాకు మెసేజ్ చేశారు, వాళ్ళ మరదలకి ఈ శారీ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ వదిన గారు అయితే నన్ను అడగడం జరిగిందండి. సో ఆమె మరదలైన జియోన్ గారికి నేను ఈ శారీని గిఫ్ట్గా పంపించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ డ్రెస్సుల కోసం కొంతమంది అడుగుతున్నారు అని నేను చెప్పాను కదండి. అందులో శబ్నం సీతానగరం అనే సిస్టర్ ఒకరున్నారు. ఆమె కూడా నన్ను డ్రెస్సులు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను డ్రెస్సులు వీడియో పెట్టగానే ఆమె ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మెసేజ్ చేశారు. అలాగే ఈ శబ్నం అనే అమ్మాయి వాళ్ళ అమ్మగారు అయితే చిన్నప్పుడే చనిపోయారు, వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పిన్ని గారే తనని పెంచారంటండి. తను అవన్నీ నాకు చెప్పింది. సో అందుకని నేనైతే శారీస్ అయితే కట్టుకోనక్క, నాకు ఒక డ్రెస్ కావాలి, మా పిన్ని నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, మా పిన్నికి ఎప్పుడు నేను ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, మీ ద్వారా అయినా నేను ఒక మంచి శారీ మా పిన్నికి ఇవ్వాలనుకుంటున్నానక్క అని చెప్పేసి తను నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు వాళ్ళ పిన్ని కోసం నేను ఈ శారీ పంపించాను. అలాగే శబ్నం కోసం అయితే నేను ఆ గ్రీన్ కలర్ డ్రెస్ 2 కలిపి తనకే పంపించానండి. నేను అలాంటి వాళ్ళకే, ఎవరికైతే నిజంగా అవసరం ఉంది, ఎవరికైతే మంచి బట్టలు కొనుక్కునే సిచ్యువేషన్లో లేరు, అలాంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. కానీ వీడియోలు చూసి నార్మల్ వాళ్ళు కూడా శారీస్ అడిగేస్తున్నారు, డ్రెస్సులు అడిగేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మనమైతే కొనుక్కోగలం కదా, కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బెటర్ కదా. సో అదొకసారి ఆలోచించండి అందరూ కూడా. పార్ట్ 3లో ఉన్న 5 శారీస్ కూడా నేను ఆల్రెడీ కొరియర్ చేసేసానండి. సో ఆ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. అలాగే పార్ట్ 4 వీడియోలో
పింక్ అండ్ యెల్లో బోర్డర్ శారీ ఉంది కదండీ! దానికోసమే అందరూ మెసేజ్‌లు పెడుతున్నారండి. నేను ఆ శారీ ఒక్కరికి మాత్రమే ఇవ్వగలను కదా! వేరే వాళ్ళు వేరే శారీ సెలెక్ట్ చేసుకొని నాకు మెసేజెస్ పంపించండి. ఇప్పటి వరకు అయితే అందరూ నాకు ఎక్కువగా ఆ శారీ కోసం మాత్రమే మెసేజ్ చేశారండి. వేరే శారీస్‌లో ఏదో ఒక శారీ సెలెక్ట్ చేసుకొని మీరు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.